యాక్చువల్గా 50 రోజులకి మేము ఆఫీస్లో కూర్చున్నప్పుడు వచ్చిన మాట 50 రోజులు సెలబ్రేట్ చేసుకుందాం, 50 రోజులు మనం సెలబ్రేట్ చేసుకుందాం అంటే ఇండస్ట్రీ అందరినీ పిలుద్దాం, ఇట్లా రకరకాలుగా అనుకుని మీడియా వారు మనం కలిపి సెలబ్రేట్ చేసుకుందాం అనేది ఫైనల్గా అనుకున్నాం. కారణం మీ సపోర్ట్ వల్ల. అంటే మేము ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినా, మేము ఎన్ని ఖర్చు పెట్టి ఎంత చేసినా కూడా రాని ఒక స్వచ్ఛమైన ఫీలింగ్ జనానికి మీరిచ్చే న్యూస్ల్లోనూ మీడియా రాసే కథనాల్లోనూ ఈ స్వచ్ఛత వస్తూ ఉంటుంది. అందువల్ల జనం ఈ సినిమాను నమ్మి ఇంత దూరం వారి భుజం మీద మోసుకుని 50 రోజులు 187 సెంటర్లు. నిజంగానండి, ఇది ఈ 187 సెంటర్లు నేను రిలీజ్ చేసిన 1-2 రోజుల్లో ఊహించలేదు. ఈ 1-2 రోజులు జనరల్గా ఇది ఏమవుతుందంటే కాస్త స్వచ్ఛంగా మాట్లాడుకుంటే జనానికి అన్నీ తెలుసండి. ఏది ఎవరు చెప్తున్నారు చూసి ఏది అబద్ధం చెప్తున్నారు జనం ఈజీగా చెప్పగలరు. మొదట ఈ అందరూ మన ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారుగా, మన సినిమా రిలీజ్ అవ్వగానే టక ఫోన్లు వస్తాయంటే మనకు షో అవగానే మనకు అర్థమైపోతాయి. మనకు వచ్చే 30-40 ఫోన్లు పెట్టి మనకి ఓహో సినిమా హిట్. మనకి 18వ రోజున ఫోన్లు రాలా, ఏంట్రా ఇంకా షోలు అయినాయా, అక్కడ అయినాయా ఇక్కడ అయినాయా అని అనుకుంటుంటే మన ఫ్రెండ్స్ ఎలా ఉంది బ్రదర్, ఎలా ఉందని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు తెలుసు ఎలా ఉందని అడుగుతారు, మరీ దగ్గర వాళ్ళు ఇలా అడుగుతున్నారంటే ఏదో తేడా ఉందన్నమాట అని అనుకుని సరే అక్కడి నుంచి ఆ రోజు వైజాగ్లో ఉన్నాము, అక్కడి నుంచి వచ్చాం. 3వ రోజున మొట్టమొదటిగా మన ఇండస్ట్రీ నుంచి సురేష్ బాబు ఫోన్ చేసి సినిమా బాగుందంట కదా అని అన్నారు. బాగుందని అంటున్నారు. మొదటి 2 రోజులు ఏమో మరి నాకు ఎవరో ఇది ఆ 3వ రోజు నుంచి కంగ్రాచులేషన్స్ ప్రారంభమైనవి. అంటే మొట్టమొదట ఏదో ఒక ఎక్స్పెక్టేషన్స్తో అక్కడికి వెళ్ళడం, ఆ ఎక్స్పెక్టేషన్ మీట్ కాలేని వారు ఇండస్ట్రీలో ఎక్కువ మందిగా ఉండడం, మనకి ఫోన్లు ఇండస్ట్రీలో ఎక్కువ మందిగా ఉన్న వాళ్ళు రాకపోవడం, ఇది జరిగిందా అని ఒక సందేహంతో నేను చూస్తూ ఉండగా ఈ కంగ్రాచులేషన్ స్టార్ట్ అయింది. ఈ లోపల బుధవారం వచ్చింది. సరే టోటల్గా మేము రోజు కలెక్షన్స్ పోగేసుకుంటూ వస్తే 16 కోట్ల చిల్లర ఏదో కలెక్ట్ చేసిందండి. బుధవారం నాటికి 16 కోట్లు కలెక్ట్ చేసిందంటే పెట్టండి ఇవాళ మీటింగ్ అంటే వెంటనే ప్రెస్. అంటే అక్కడికి బుధవారం వరకు ఒక సస్పెన్స్లో ఉన్నది. బుధవారం నాడు దాని టోటల్ కలెక్షన్స్ చూసుకున్న తర్వాత మాకు ఒక దృఢమైన ఇది తప్పనిసరిగా మంచి సినిమాగా ఆడబోద్దని అనిపించి అప్పటికీ ప్రెస్లో చాలా జాగ్రత్తగా మాట్లాడాను, మీరంతా ఉన్నారు. మొదటి వారం అయిన తర్వాత దాని కలెక్షన్స్ 25 కోట్లు 26 కోట్లు కరెక్ట్ గుర్తులేదు, అది మీకు ప్రెస్ వారికి కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు కూడా మేము 187 సెంటర్లు 50 రోజులు వస్తుంది అని అనుకోలేదు. ఇందులో చెప్పాల్సింది ఏంటంటే సినిమా తీసేటప్పుడు మనిషి నాకు పెద్ద సక్సెస్ కావాలి, నాకు బాగా డబ్బు కావాలి, ఇందులో నాకు ఇలా అవ్వాలి, అలా అనేక కోరికలు ఉంటాయి కదా. ఇందులో ప్రప్రథమైన కోరిక ఏదై ఉంటుంది ఈ బద్రీనాథ్లో, బన్నీని చాలా గొప్పగా చూపించాలి. నెంబర్ 1 అది అవుద్ది కదా నాకు. కనుక నాకు సంబంధించిన వరకు, మా ప్రొడక్షన్ సంబంధించిన వరకు, డైరెక్టర్కి సంబంధించిన వరకు, ఎవరికి సంబంధించినా అదొక మొదటి కోరికగా ఈ సినిమా మీద పనిచేసాం. ఆ మొదటి కోరిక 100కి 100 పాళ్ళు నెరవేరింది. అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఇది ఓపెన్గా మాట్లాడుకున్నామండి. కొడుకు కోసం ఖర్చు పెడతామని తీస్తాం కదా, నిజమే కదా. ఇందాక అరవింద్ గారు చెప్పినట్టు మీడియా మా సినిమా ఈ స్థాయి పెరగడానికి చాలా సహకరించింది. ఆ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేం. మీడియా వాళ్ళందరికీ కూడా, మీడియా సోదరులందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అరవింద్ గారు అయితే ఫోన్ రాలేదు కాబట్టి మామూలుగా ఉన్నారు. నేనైతే ఆ మొదటి 3వ రోజు సెకండ్ డే నేను అన్న, సెకండ్ డే 7 o'clock నేను డైరెక్షన్ మానేస్తున్నాను, నేను ఈ టెన్షన్లన్నీ తీసుకోలేను, ఇంక ఇలా తీసిన సినిమా కూడా ఇటువంటి డివైడ్ టాక్ వస్తే నాకు వద్దు, ఇంకా నేను ఈ టెన్షన్ తీసుకోలేకపోతున్నాను, చాలా ఫీల్ అయితే బూతులు ఉంటా నా ఫ్రెండ్తో చెప్పి కాశీ గారితో వద్దని చెప్పి ఇంకా నేను చేయను ఫర్దర్గానే అంత డిప్రెషన్కి వెళ్ళిపోయా. సెకండ్ డే మార్నింగ్ షో చూసి మాట్లాడదురేంలేని మీరు అని అన్నారు. నేనే అలాగా బుధవారంకి వచ్చేసరికి మాకు చాలా ధైర్యం వచ్చింది.
మాకు ఈ ఆనందాన్ని ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరికీ ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే రాజేంద్ర కుమార్ గారు, ఆనంద్ సాయి గారు, కమల్ కన్నన్ గారు, పీటర్ మాస్టర్, ప్రేమ్ రక్షిత్, కీరవాణి గారు అయితే ఈ సినిమా పాటల్లో నేను ఇప్పుడు చాలా సందర్భాలు చెప్పాను ఆయన గురించి. ఏదైనా 2 minutesలో ట్యూన్ ఇచ్చేసేవారు ఆయన. చాలా ఒక మంచి పరిచయం ఈ సినిమాతో నాకు కీరవాణి గారిది. అలాగే ఈ సినిమా పనిచేసిన అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. అరవింద్ గారు చెప్పినట్టు, మా బ్రదర్ వినయ్ డైరెక్టర్ గారు చెప్పినట్టు, ఆ ఫస్ట్ 1 to 3 daysలో కూడా నాకు ఏమాత్రం కథ రాసిన దగ్గర నుంచి రేపు 100వ రోజు థియేటర్లో చూసేంత వరకు నాకు చాలా క్లారిటీగా ఉన్నాను. నేను ఒక మంచి ఎప్పుడు ఈ ప్రపంచంలో ఓడిపోలేదు, ఓడిపోదు కూడా. ఒక పవిత్రత ఎప్పుడు అపవిత్రత కానే కాదు ఈ ప్రపంచంలో. ఎక్కడ ఈ భూమండలంలో ఒక మంచి వార్త కానీ, ఒక మంచి సెంటెన్స్ కానీ, ఒక పవిత్రత కానీ ఎప్పుడు ఓడిపోలేదనే నమ్మకంతో నేను ఉన్నాను. బ్రదర్ అడిగినా కూడా నేను ఎప్పుడు చెప్తున్నాను, ఇది చాలా బిగ్గెస్ట్ హిట్ అవుద్ది, టాప్ 3 ఫిల్మ్స్లో ఒకటిగా కూర్చుంటుందని ఇంతకుముందు చెప్పాను. ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడే బన్నీ చెప్తున్నాడు, నా లైఫ్ కెరియర్లో దాదాపు డబల్, అన్ని సెంటర్స్లో డబల్ కలెక్ట్ చేస్తుంది అంకుల్ అని చెప్పాడు. అంతకంటే నాకు సంతోషం, అంతకంటే మా యూనిట్ అందరికీ బలం, శక్తి, ఇంతకంటే ఏం ప్రూవ్ చేసుకోవాలి బద్రీనాథ్ అనేది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. నమస్కారం. ఈ టైమ్స్లో వేర్ heroines, there are so many heroines in the industry, and it's very easy, even after a hit like Happy Days నేను మధ్యలో బ్రేక్ తీసుకున్నాను తెలుగు సినిమా నుంచి, and then I think I have to really thank Arvind garu for these 2 films, ఎందుకంటే it was like a total comeback for me, and I can never thank him enough for these 2 opportunities, because the way it's shaped my career. And నాకు తెలుసు చాలా దూరంగా వెళ్ళి నేను ఆలోచించకూడదు, కానీ 10 years తర్వాత when I look back at my life, నాకు తెలుసు that my life will be divided into every year which film I did, because నా maximum time నేను ఒక సెట్లో స్పెండ్ చేస్తాను. So I know that last year the time I spent on Badrinath set was it's a very special film for me. నేను చాలా నేర్చుకున్నాను ఈ సినిమా ద్వారా, అండ్ నేను అన్ని సినిమాకి ఇలా చెప్పలేను, బట్ దిస్ ఫిల్మ్, ది ఎంటైర్ యూనిట్, నేను నిజంగా అందరినీ చాలా మిస్ చేస్తాను. బన్నీ కానీ, వినాయక్ సార్ కానీ, ఎవ్రీబడి ఆన్ ద సెట్స్, బికాజ్ వాళ్ళు ఇచ్చిన ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఇచ్చిన లవ్ అండ్ సపోర్ట్, అండ్ ఇట్ వాస్ జస్ట్ సో కంఫర్టబుల్ సెట్స్లో. ద ఎంటైర్ టైమ్ వాస్ జస్ట్ సో నైస్ అండ్ సచ్ ఎ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ I think there was this one, నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి ఫర్ ద క్లైమాక్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఒక విషయం నేను నిజంగా చెప్పాలి, ఒక యాక్టర్, he cannot even do one shot extra than what the director imagines, especially, at least I don't think I can do an expression more than what my director imagines. So I really thank Vinayak garu. He really gave me the opportunity. Oka commercial film which is where Bunny is so extravagant in the film, and he is just so amazing in the film. He's nothing less than a superhero, and we, even when we are off the camera, not only on screen but when you see him behind, off screens also, how much hard work he puts, and ichina effort ee cinema ki, he's nijanga nenu I'm in awe of him, and nenu ee cinema start chesinappudu I'm fan, gaani ippudu I told him that inka pedda fan ayipayanu. Success definitely వచ్చేది కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ I'd like to personally thank మీడియా జెన్యున్లీ, ఎందుకంటే చాలా, అంటే ఈ సినిమా మీద మాత్రం నాకు ఒక మొండి నమ్మకం ఉండేది. అంటే అది ఆరోగెన్స్తో కూడిన విషయం కాదు, అహంకారంతో కూడిన విషయం కాదు, కానీ ఒక బలమైన నమ్మకం, అహంకారంతో కూడింది కాదు. కానీ కష్టం ఎక్కడికి పోదు. నేను నిజంగా చాలా కష్టపడ్డాను, అండ్ అలాగే మా డైరెక్టర్ గారు నిజంగా చాలా కష్టపడ్డారు. అందరూ ఈ సినిమాలో ఫస్ట్ తెలిసే, చాలామంది తెలియచ్చు, తెలియపోవచ్చు, కనపడేది నా కష్టం అయి ఉండొచ్చు, కానీ కడపని ఎంతో మంది, 100 మంది కష్టం ఉంది. వాళ్ళందరి కష్టాలకి, నా యూనిట్కి ఐ వెరీ ప్రౌడ్ దట్ ఈ సినిమా నా ఒక్కడిదే కాదు, మా డైరెక్టర్ది, మా రైటర్ది, మా మ్యూజిక్ డైరెక్టర్ది, మేము అందరం ముక్కలు. ఆ ముక్కలన్నీ అక్షరాలు అలా పేరిస్తే అదే ఆ బద్రీనాథ్ సినిమా. ఈ ముక్కల్లో టెక్నీషియన్స్ ఉన్నారు,
ఈ సినిమాకి పనిచేసిన లైట్ మెన్ నుంచి ఎవ్రీబడి, ఈచ్ అండ్ ఎవ్రీబడి, ఆర్టిస్ట్ నుంచి అందరూ మనస్ఫూర్తిగా ఈ సినిమాతో జస్ట్ ఒక ప్రేమతో కాదు, మామూలుగా సినిమా చేస్తాం, దానికి ఎవరైనా సినిమా బతుకుదొర కోసం చేస్తాం, కానీ ఈ సినిమా చేసేప్పుడు బతుకుదొరవే కాకుండా ఈ సినిమా మీద ఒక గౌరవంతో, దేవుడు అనే ఒక భక్తితో చేసిన ప్రతి అందరి మంచి మనసులతో కలిసిన ఈ సినిమా నిజంగా సక్సెస్ చూస్తుందని నేను ఎప్పుడు నమ్మాను. అండ్ అలాగే నా కెరియర్లో నేను ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే నేను ఈ లెవెల్ నుంచి నన్ను ఆ లెవెల్ పుష్ చేసింది ఈ బద్రీనాథ్ ఫిల్మ్. నా కెరియర్లోనే కొన్ని ఏరియాల్లో అయితే ఆల్మోస్ట్ డబుల్ అని ఒకటే అనుకున్నాను ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు. ఎప్పుడూ చూడండి ఫిగర్స్, నా ఇంతకు ముందు అన్ని జిల్లాల్లో ఉన్న ఫిగర్స్ కంటే ఈ సినిమా అట్లీస్ట్ ₹1 ఎక్స్ట్రా చేయాలని, కానీ ₹1 కాదు, ఆల్మోస్ట్ డబుల్ ద ఫిగర్స్ కొన్ని ఏరియాలు చేసింది, కొన్ని ఏరియాలతో 30-40% పైన చేసింది. సో నన్ను ఈ రేంజ్ తీసుకెళ్తానికి ఒక కారణం కాదు, ఎన్ నెంబర్ ఆఫ్ కారణాలు ఉన్నాయి, కానీ ఏదైనా ఒక్క స్ట్రాంగ్ కారణం చెప్పాలంటే మాత్రం డెఫినెట్లీ అది మా డైరెక్టర్ వివి వినాయక్ గారు. ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. ఐ హ్యావ్ ఆల్ ద రెస్పెక్ట్ ఫర్ ద డైరెక్టర్ ఫర్ ఈ షిప్ ఇలా వెళ్ళాలి, ఇది మునిగిపోతుందా లేదా ఏది, మునిగిపోతుందని మేమందరం భయపడినా కూడా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ పడిపోతే మేము అందరం పడిపోతాం, కానీ తన కన్విక్షన్ మమ్మల్ని అందరం తీసుకెళ్ళింది. సో ఐడ్ లైక్ టు యాజ్ అన్ యాక్టర్ టు ద డైరెక్టర్, I would like to convey my respects and regards for being the strongest director.